హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తి ఎప్పటికైనా సరే వాళ్ళు చేస్తున్న తప్పులు చేసిన తప్పులు తెలుసుకుంటారా? చాలామంది ఏంటంటే వాళ్ళు తప్పులు చేస్తుంటారండి, చేస్తున్నట్టు తెలిసినా తెలియనట్టు నటిస్తుంటారు. కొంతమంది మాత్రం వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళు రియలైజ్ అవ్వరు, డెఫినెట్గా వాళ్ళే రైట్ అనే ఫీలింగ్లో ఉంటారు. సో అలానే మీ లైఫ్లో ఎవరో ఒకరు ఇలాంటి వ్యక్తులు ఉంటారు, మిమ్మల్ని హర్ట్ చేస్తుంటారు, లేకపోతే మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంటారు. బట్ స్టిల్ అది రియలైజ్ అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అట్లీస్ట్ వాళ్ళు పశ్చాత్తాపం పడకపోయినా కనీసం తెలుసుకోవడం అనేది ఒకటి ఉంటుంది కదా. అది తెలుసుకుంటే ఆ తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎలా మారుతాయి అనేది సెకండరీ. బట్ కొంతమంది ఏంటంటే అది తెలుసుకోవడానికి కూడా ఇష్టపెట్టుకోరు. సో అందుకే అసలు ఈ వ్యక్తి ఇప్పటికైనా సరే వాళ్ళు చేసినవి లేకపోతే చేస్తున్నవి తెలుసుకుంటారేమో, మీకు ఈ విషయంలో ఒక క్లారిటీ ఇస్తారేమో అని చెప్పి నేనైతే ఈ రీడింగ్ చేస్తున్నాను. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది వీళ్ళ నుంచి మీరు అసలు ఇలాంటిది ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అనేది. మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ లింక్ రెండూ ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి గ్రే కలర్ పెన్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి రెడ్ కలర్ పెన్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్కి బ్లాక్ పెన్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ గ్రే కలర్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు సో ఈ వ్యక్తి చేసిన చేస్తున్న తప్పులు తెలుసుకుంటారా ఇప్పటికైనా సరే? దానికోసం అంటే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది చెప్తారా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? యూనివర్స్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, జనరల్గా ఈ వ్యక్తి ఏంటంటే ఎవరు చెప్పిన మాట వినే టైప్ కాదండి, చాలా కంట్రోలింగ్ టైప్. అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే నిజమని నమ్ముతారో, వాళ్ళు ఏదైతే చెయ్యాలి అనుకుంటారో అదే చేస్తారు. అది తప్ప ఒప్ప అని ఆలోచించే అంత మెచ్యూర్ లెవెల్స్ లేవు, చాలా ఇమ్మెచ్యూర్ అండి. బట్ స్టిల్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే ఒక రైట్ పర్సన్, వాళ్ళు ఏదైతే చేస్తారో అదే కరెక్ట్ అనే ఫీలింగ్ మాత్రం చాలా ఎక్కువ. సో ఆ ఫీలింగ్తోనే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఈ సిచ్యువేషన్ ఆర్ ఈ ప్రాసెస్లో ఏమైంది అంటే మీరు హర్ట్ అవ్వడం జరిగింది. అండ్ మీరు హర్ట్ అవుతున్నా సరే అది వాళ్ళు ఏంటంటే చెయ్యాలి, అలా చేస్తేనే కరెక్ట్ అనే ఫీలింగ్లోనే కొన్ని తప్పులు అయితే చేశారు, అందులో నో డౌట్. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తులు ఏంటంటే రియలైజ్ అయ్యారండి. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారు ఆర్ ఇక్కడ తప్పు జరిగిపోయింది అనే క్లారిటీ అయితే వచ్చేసింది వాళ్ళకి. కాకపోతే దీన్ని వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరండి. ఇదేంటంటే ఒక కార్మిక్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇది మీకు కార్మిక్ సిచ్యువేషన్ కాదు, కానీ ఈ వ్యక్తికి ఇది ఒక కార్మిక్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్లో గుడ్ థింగ్స్ చేస్తారు, బ్యాడ్ థింగ్స్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు గుడ్ కర్మాని బేర్ చేస్తారు, బ్యాడ్ కర్మాని కూడా బేర్ చేస్తారు. సో ఈ సిచ్యువేషన్ వీళ్ళకి ఏంటంటే ఒక బ్యాడ్ కర్మ అని చెప్పొచ్చండి. వీళ్ళు మీ విషయంలో ఏదైతే చేస్తున్నారో అదైతే కరెక్ట్ కాదు. ఈవెన్ అది వాళ్ళు తెలుసుకున్నా సరే ఈ విషయంలోని పీస్ చేసుకుంటే ఎంత ఇబ్బంది ఉండదు, కానీ వాళ్ళు ఏంటంటే అది చెయ్యాలి అనుకోవట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అది ఒప్పుకునే ప్రయత్నం చేస్తే ఈ సిచ్యువేషన్స్ అన్ని మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి, మీకు ఆ పవర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ మైండ్ సెట్ తోనే వాళ్ళు థింక్ చేసి మీరు కంట్రోల్ చేస్తారు అనుకుంటున్నారు. యాక్చువల్గా మీకైతే అంత అవసరం లేదండి. కంట్రోల్ చేసే వాళ్ళు అయితే ఎప్పటి నుంచో కంట్రోల్ చేసేవాళ్ళు. బట్ అలా మీరు చేయలేదు అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. బట్ వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని అలా అనుకోవడం అనేది సహజమే. ఏదైనా సరే వీళ్ళైతే రియలైజ్ అయ్యారండి. అండ్ వీళ్ళు ఇలా అనుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే ఇది ఒక కార్మిక్ సిచ్యువేషన్ కదా. సో వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు ఏది రిలేషన్షిప్లో చేస్తే అదే వాళ్ళకి తిరిగి వస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళు మీకు హ్యాపీనెస్ ఇచ్చి ఉంటే డెఫినెట్గా ఆ హ్యాపీనెస్ మీరు తిరిగి ఇస్తారు.
ఒకవేళ మీకు వీళ్ళు పెయిన్ ఇస్తే మీరేమిస్తారు తిరిగి? అంటే మీరు పెయిన్ ఇస్తారు అని నేను చెప్పను, కానీ బట్ స్టిల్ మీరు ఏ రోజైనా సరే అంటారు కదండి వాళ్ళు చేసిన తప్పులకి. అంటే ఒక మూమెంట్ అయినా వస్తుంది మీరు అనే మూమెంట్. సో దానికి వీళ్ళు ప్రిపేర్డ్గా లేరు అని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే థింగ్స్ ఏంటంటే వీళ్ళని పుష్ చేస్తాయండి మీతో దీనికోసం మాట్లాడేలా. ఈవెన్ వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్స్ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం కొంత అంటే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, చెయ్యట్లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళు చేసింది వాళ్ళు ఒప్పుకునే రోజు వచ్చినా ఆర్ తెలుసుకొని అంటే దీనికోసం మీతో డిస్కస్ చేసే రోజు వచ్చినా సరే స్టిల్ వాళ్ళ కంట్రోల్లోనే మీరు ఉండాలి ఆర్ వాళ్ళకే ఆ పవర్ ఉండాలి అనేది వాళ్ళ అంటే థింకింగ్ అనమాట. సో వాళ్ళందుకే ఏంటంటే ఒక హెసిటేషన్తో ఉన్నారు, ఇది ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా అంటే దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఇప్పట్లో వీళ్ళు చేసిన తప్పునైతే ఒప్పుకునే పరిస్థితి లేదు. తెలుసుకున్నారు, కాకపోతే ఒప్పుకునే పరిస్థితి లేదు. దీనికోసం మీతో మాట్లాడే పరిస్థితి కూడా నాకైతే కనిపించట్లేదు. మేబీ మీకైతే మాత్రం క్లియర్గా వీళ్ళు తెలుసుకోలేదు, వీళ్ళు ఒప్పుకోరు అనే ఆ ఫీలింగ్లోనే ఉన్నారు. కాకపోతే అదైతే నిజం కాదండి. ఈ వ్యక్తికి ఎక్కడో అర్థం అవుతున్నాయి థింగ్స్ ఏంటంటే ఏ రోజైనా సరే ఫోర్స్ చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తికి అర్థమవుతుందండి ఏ రోజైనా సరే అంటే ఈక్వేషన్స్ మారుతాయి. లైక్ వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు అంటే ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆర్ మీతో దీనికోసం మాట్లాడాల్సి వస్తుంది అని. సో అలాంటి రోజు వచ్చే లోపే ఏదో ఒకటి జరిగిపోవాలి అనేది వీళ్ళ ఆలోచన అండి. ఇప్పటికే వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అవి ఎలా అంటే వీళ్ళు మీతో మాట్లాడాలి లేకపోతే ఈ తప్పుల్ని ఒప్పుకోవాలి అనే పరిస్థితి. బట్ వాళ్ళు ఏంటంటే దీనికి రెడీగా లేరు కాబట్టి చాలా వరకు మేనేజ్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే మేనేజ్ చేస్తూ ఇలాగా మిమ్మల్ని కొంత మ్యానిపులేట్ చేస్తుంటే మీరు కొంత మారిపోతే వీళ్ళకి ఈజీ అవుతుంది కదా. సో వీళ్ళు ఏంటంటే ఆ వేలో కూడా ట్రై చేస్తున్నారు, కానీ అవేమీ వర్కౌట్ అవ్వట్లేదండి వీళ్ళకైతే ఇంకా ఎక్కడో కానీ థింగ్స్ బెటర్ అవ్వవు. ఏ రోజైనా సరే ఇది ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది అనేది ఆ భయం అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఈ స్టెప్ అయితే ఎట్ ఎనీ కాస్ట్ తీసుకోకూడదు అనుకుంటున్నారు. ఎందుకంటే మీ దగ్గర ఒప్పుకోవడం అంటే వాళ్ళకి అదంత ఈజీ విషయం కాదండి. ఈవెన్ మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి అసలు రియలైజ్ అవుతారా లేదా, వీళ్ళు ఎందుకు ఇంకొంచెం కంట్రోలింగ్ గా తయారవుతున్నారో అనే ఆ ఫీలింగ్ ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి భయం వేస్తుందండి. ఆ భయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకొని వెళ్ళడం, ఇంకా మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టడం లాంటివి చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే మీకే కాదు వాళ్ళకు కూడా అంటే పెయిన్ఫుల్ గానే ఉంది. వాళ్ళు చెప్పుకోవట్లేదు, మీరు చెప్పుకుంటున్నారు. అంటే ఇంకేంటో కాదండి, వీళ్ళైతే మీ విషయంలో చేసింది 100% తప్పే. కానీ తప్పు చేయడం ఈజీయేనండి, దాన్ని ఒప్పుకోవడమే అన్నిటికంటే కష్టం. సో ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ముందే సేఫ్ జోన్లో ఉంటారు. ఇక్కడ కూడా నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి కొంచెం అంటే ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఏ రోజైనా సరే వీళ్ళు చేసింది వీళ్ళు ఒప్పుకుంటారండి, ఒప్పుకునే పరిస్థితులు క్రియేట్ అవుతాయి. అండ్ యూనివర్స్ ఏంటంటే మీకు ఆ ఛాన్స్ ఇస్తుంది. డెఫినెట్గా వీళ్ళైతే రైట్ ట్రాక్లోకే వస్తారు, చేసిన తప్పును రియలైజ్ అవుతారు అండ్ దానికోసం మీతో డిస్కస్ చేస్తారు. బట్ మీరు ఏంటంటే వీళ్ళు సారీ చెప్తారేమో, లేకపోతే వీళ్ళు మీ పరంగా అంటే ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతారేమో, అలా కాకుండా జస్ట్ వీళ్ళు దీనికోసం మీతో డిస్కస్ చేస్తారు అనేది మాత్రం మీరు బిలీవ్ చేయాలండి. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే మీరు కూడా చాలా సఫర్ అవుతున్నారండి, చాలా స్ట్రెయిన్ అవుతున్నారు. సో అంత అయితే స్ట్రెయిన్ అవ్వద్దు, అంత థింక్ చెయ్యొద్దు ఇది బెటర్ అవుతుందా లేకపోతే ఇది వర్స్ అవుతుందా అని. ఎందుకంటే ఇది వీళ్ళ కర్మ అండి. ఒక మనిషి ఏంటంటే తన కర్మాను క్లియర్ చేసుకోవాలి అంటే దాన్ని ఫేస్ చేయాలంతే, దానికి షార్ట్ కట్ ఏం ఉండదండి. ప్రతి మనిషి లైఫ్లో కూడాను అంటే గుడ్ కర్మ ఉంటుంది, బ్యాడ్ కర్మ ఉంటుంది. ఇది వీళ్ళ బ్యాడ్ కర్మ. సో డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ అయితే వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ మిమ్మల్ని కూడా ఫేస్ చేయాలి. వాళ్ళు ఒక కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చే పరిస్థితి ఉంటుందండి. ఇవ్వకపోయినా సరే చెప్పాను కదా, సిచ్యువేషన్స్ అలా పుష్ చేస్తుంటాయి అన్నమాట మీ వైపు. ఖచ్చితంగా నేనైతే చెప్పగలనండి, ఇది వీళ్ళ లైఫ్లోని ఏంటంటే ఒక బ్లాకేజ్ అనమాట. ఇది అంత ఈజీగా క్లియర్ అవ్వదు, ఇది మీతో మాట్లాడితేనే క్లియర్ అవుతుంది. వాళ్ళు తప్పించుకున్నా పర్వాలేదండి, ఆ తప్పించుకునే ప్రయత్నం చేసినా పర్వాలేదు. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళు ఈవేళ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మెయిన్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగాను వాళ్ళని ఏంటంటే సిచ్యువేషన్స్ అలా తీసుకొస్తాయి అన్నమాట మీ వైపు. అండ్ ఇప్పుడైతే మాత్రం వ్యక్తులు ఖచ్చితంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఎలా అయినా సరే వాళ్ళు ఏంటంటే ఈ కంట్రోల్ అనేది
వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటున్నారు. బట్ ఇది ఎక్కువ రోజులైతే సాగదండి. మనుషులు ఏంటంటే ఒకటి తప్పు చేశారు అని తెలిసినప్పుడు దానికోసం ఓపెన్ గా డిస్కస్ చేయడమే మంచిది. బట్ అలా ఎంతకాలం అని చెప్పి అంటే అది మ్యానిపులేట్ చేయడానికి లేకపోతే మరికొంచెం సెల్ఫిష్ గా థింక్ చేసి వాళ్ళ కంట్రోల్లోనే అన్నీ ఉండాలి అనుకుంటారు. అది జరగదండి అలాగా. సో వీళ్ళకు కూడా నేను చెప్తున్నాను కదా, ఇది జరగదు. బట్ ఎక్కడో హోప్ అంతే. బట్ అదైతే వర్కౌట్ అవ్వదు. డెఫినెట్ గా వీళ్ళు ఏంటంటే మీ వైపు టర్న్ అవుతారు అండ్ డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అండ్ ఒక రైట్ పాత్ లోకి అయితే వస్తారండి మీ పరంగా. కొంచెం దానికోసం మీరు వెయిట్ చేయండి. ఈవెన్ వీళ్ళు మీకు ఇప్పుడు థింగ్స్ కాంప్లికేట్ చేస్తున్నా సరే ఇదంతా టెంపరీ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ వాళ్ళని మీరు కూడా పుష్ చేయొద్దు. ఎందుకంటే పుష్ చేయొద్దు అంటున్నాను, ఈ టైంలోని వాళ్ళ మైండ్ ఏంటంటే స్టెబుల్ గా ఉండదండి. సో మీరు ఎలా పుష్ చేసినా వాళ్ళు ఏం చేస్తారు అంటే తిరిగి ఇది కాంప్లికేట్ చేయడానికి చూస్తారు. మరి కొంచెం మీకు థింగ్స్ ఏంటంటే హార్డ్ అవుతాయి అన్నమాట. అస్సలు ఇంకా కొత్త హెడేక్ లా అనిపిస్తుంటది మీకు. అంతవరకు అయితే ఇది తీసుకువెళ్ళొద్దండి. అండ్ చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఈ టైంలో మీరు రష్ అయినా సరే ఏది మారదండి. మీరేంటంటే పేషెన్స్ తో వెయిట్ చేయడం మాత్రమే చేయాల్సింది. అంటే ఈ వ్యక్తి పరంగా మీరు ఏదైనా ఒక యాక్షన్ తీసుకుందాం, లేకపోతే ఏవైనా చేంజెస్ తీసుకువద్దాం, లేకపోతే వాళ్ళ నుంచి మీరు ఏదైనా ఒకటి ఎక్స్పెక్ట్ చేసే టైం అయితే కాదు ఇది. ఓన్లీ మీరు వెయిట్ చేయాలి అండ్ మీ గురించి మీరు ఆలోచించుకోవాలి, మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోవాలి. ఈ వ్యక్తి గురించి ఆలోచించి అయితే మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. దానికి రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదా, వాళ్ళు ఇది ఒప్పుకునే వరకు వాళ్ళు అంటే ఇది రియలైజ్ అయ్యి అంటే ఇంకా మాట్లాడాలి దీనికోసం అని అనుకునే వరకు కూడా ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ మీ ఫేవర్ లో ఉండవండి. మీరు ఈవెన్ ఎన్ని చేసినా సరే ఇది మీకే కష్టం అవుతుంది కానీ వాళ్ళకైతే కష్టం అవ్వదు. అలా అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడట్లేదు అని కాదు, చాలా ఇబ్బంది పడుతున్నారు, మీకంటే ఎక్కువే పడుతున్నారు అని చెప్పొచ్చు. కాకపోతే అది బయటకు రావట్లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఈ వ్యక్తిని కూడా ఇంకా మీరు జడ్జి చేయొద్దండి. వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ ఏం పెట్టుకోవద్దు. జస్ట్ మీరేంటంటే సైలెంట్ గా ఉండండి, మీకోసం మీరు ఆలోచించుకోండి. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తి దగ్గర మీరు ప్రిటెండ్ చేసుకుంటూ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టు ఉండండి అండ్ నచ్చిన పనులే చేయండి. ఈ వ్యక్తి దగ్గర మీరు ఏంటంటే ప్లీజ్ అయిపోయి వాళ్ళు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయొద్దు. వాళ్ళని కంప్లీట్ గా విడిచిపెట్టియండి. వాళ్ళతోని ఎక్కువ మాట్లాడడం కానీ ఎక్కువ ఫైట్ చేయడం కానీ అవేం చేయొద్దు. మీకోసం మీరు ఆలోచించుకొని మీ లైఫ్ స్టైల్ని మీరు బెటర్ చేసుకోవడం, లేకపోతే మీకు నచ్చిన పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ఆ అటెన్షన్ వీళ్ళకి ఇచ్చారా, వీళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ చేస్తారు. సిచ్యువేషన్స్ కంట్రోల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు కాబట్టి మీరు ఏ అటెన్షన్ ఇవ్వకుండా ఒక రైట్ టైం కోసం వెయిట్ చేస్తుంటే యూనివర్సే వీళ్ళని ఏంటంటే పుష్ చేస్తుంటదండి మీ వైపు. అదైతే ఇక్కడ ఇంపార్టెంట్. సో నేను మీకు ఒకటే చెప్తాను, ఎక్కువ అయితే ఆలోచించొద్దండి. పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ డెఫినెట్గా థింగ్స్ అయితే బెటర్ అవుతాయి మీ విషయంలో. నాకైతే ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, కానీ మీరు కూడా ఆ పాజిటివిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంటుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే రెడ్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఈ వ్యక్తి ఇప్పటికైనా సరే వాళ్ళు చేస్తున్న తప్పులు తెలుసుకుంటారా, దీనికోసం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా, అసలు వాళ్ళ ఆలోచనలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఒక కాన్ఫిడెంట్ పర్సన్ అండి. వీళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది వీళ్ళంటే, అండ్ వీళ్ళు చేసే పనుల మీద కూడా వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. ఏదైనా ఒకటి చేశారు అంటే వీళ్ళు అంటే చేస్తుంది కరెక్టే, వీళ్ళు ఎప్పుడూ కూడా తప్పు చేయరు అనే మైండ్ సెట్ అండి. సో ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే చేసేవి తప్పులైనా సరే అవి తప్పులు అని తెలుసుకోలేకపోతున్నారు. అండ్ ఈవెన్ ఒకవేళ ఇది ఎవరైనా తప్పు అని చెప్పినా సరే వాళ్ళు ఏంటంటే అది వినే పరిస్థితిలో కూడా లేరు. అంటే ఇంకేంటో కాదు, ఇంత ఆలోచించి ఇంతలాగా కష్టపడి పనులు చేస్తున్నారు కదా, లేకపోతే ఇంతలాగా కొంత స్ట్రగుల్స్ తీసుకుంటున్నారు కదా, ఇవి ఎందుకు తప్పు అవుతాయి అనే ఆ ఫీలింగ్ అండి. అంటే వీళ్ళు సెల్ఫిష్ అని నేను చెప్పను, కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఏ రోజుకైనా సరే మంచే చేస్తుంది, లేకపోతే వీళ్ళు చేసే పనుల వల్ల ఫ్యూచర్లో అందరూ హ్యాపీగా ఉంటారు.
ఒకవేళ ఇక్కడ ఏదైనా తప్పు జరిగినా సరే వీళ్ళు రైట్ చేయగలరు అనే ఫీలింగ్ అండి. మొత్తానికి ఈ వ్యక్తికి ఏంటంటే రకరకాల ఆలోచనలు ఉన్నాయి. సో ఈ ఆలోచనల వల్ల ఏంటంటే ఇది తప్పు అని వాళ్ళు ఎక్కడా అనుకోవట్లేదు. లేకపోతే దీనివల్ల ఒకరు సఫర్ అవుతున్నా సరే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మెయిన్ మీరు ఒకవేళ ఈ వ్యక్తి విషయంలోనే ఏంటంటే ఎక్కువ సఫర్ అయినా సరే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇప్పుడు మీకు ఇది సఫరింగ్ లా అనిపించినా సరే ఫ్యూచర్ లో మీరు హ్యాపీగా ఉంటారు, దీనివల్ల మీరు కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు అనే ఫీలింగ్ అండి. క్లియర్ గా వీళ్ళు తప్పు చేస్తున్నారు లేకపోతే వీళ్ళు అంటే మీకు ఆ పెయిన్ ఇస్తున్నారు అని అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం పెట్టుకున్న వాళ్ళు అని చెప్పొచ్చు. ఇక్కడ మీ మీద నమ్మకం కాదు, ఇది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం. అంటే వాళ్ళ వల్ల ఎప్పుడూ తప్పు జరగదు, ఆర్ అట్లీస్ట్ ఆ టైంలో అది కరెక్ట్ కాకపోయినా సరే డెఫినెట్ గా ఫ్యూచర్ లో అయినా కరెక్ట్ అవుతుంది అని. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారండి. ఒక వ్యక్తి ఏంటంటే తప్పు చేస్తున్నాము అని తెలుసుకోవడం వేరు, అట్లీస్ట్ అక్కడ తప్పు జరుగుతుంది అని ఫీల్ అవ్వడం వేరు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అక్కడ తప్పు జరుగుతుంది అని తెలిసినా ఆర్ అక్కడ అది ఒక రాంగ్ వేలో వెళ్తుంది అనిపించినా సరే అది ఫ్యూచర్ లో బెటర్ అవుతుంది అనుకుంటున్నారు. సో ఇదేంటంటే చాలా డీప్ లెవెల్లో ఉందండి. ఇప్పుడు కూడా ఈ వ్యక్తులు ఏంటంటే కొంత స్లో డౌన్ అయ్యి ఆలోచిస్తున్నారు ఈ సిచ్యువేషన్స్ పరంగా. వాళ్ళు మీతో ఉంటుంది కానీ వాళ్ళు మీకు చేస్తుంది కానీ అయినా సరే వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే సిచ్యువేషన్స్ ఇంకా డీప్ అవ్వలేదు కదా, డీప్ అయితే అప్పుడు తెలుస్తుంది అనే ఫీలింగ్. అంటే వీళ్ళు ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నారండి, ఇంకా ఇందులోని డీప్ అయిపోతున్నారు తప్ప దీని నుంచి బయటకు రావట్లేదు వాళ్ళు. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అంటే మనుషులకి కాన్ఫిడెన్స్ నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారిపోయాయి అన్నమాట. సో దీనివల్ల అంటే మీరు ఎక్కువ హర్ట్ అవుతున్నారు. ఈ ప్రాసెస్ కూడా మీకు ఎలా ఉంది అంటే చాలా పెయిన్ఫుల్ గా ఉందండి. ఈ వ్యక్తులు తిరిగి ఎలా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళు మీకోసమే ఆలోచించి పనులన్నీ చేస్తున్నారు, లేకపోతే దీనివల్ల మీకు సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇది కాంప్లికేట్ అయిపోతుందండి. ఈ వ్యక్తులకు అర్థం కానిది ఏంటంటే తొందరలోనే దీనివల్ల వాళ్ళు సఫర్ అవుతారు, మీరు సఫర్ అవుతారు అనేది. ఇక్కడైతే నేను ఒకటి చెప్పగలనండి, ఈ వ్యక్తి ఏంటంటే తప్పు చేస్తున్నట్టుగా తెలుసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ తప్పు అనేది ఏ రోజైనా సరే రైట్ అయిపోతుంది అని అనుకుంటున్నారు, ఏ రోజైనా సరే పరిస్థితులు మారిపోతాయి అని అనుకుంటున్నారు. ఇక్కడ మీరు హర్ట్ అవుతున్నారు, లేకపోతే దీనివల్ల ఇంకా ఇంకా డ్యామేజ్ అవుతుంది అని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళని కూడా వాళ్ళు ఫస్ట్ పెట్టుకోకుండా మీకే ప్రయారిటీస్ ఇచ్చారు, లేకపోతే మీ పరంగానే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మిమ్మల్ని కానీ ఈ సిచ్యువేషన్ లో కానీ కరెక్ట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది అని అనుకుంటున్నారు. ఇక్కడ ఎలా వచ్చింది అంటే మీరే తప్పు చేయకపోయినా సరే వాళ్ళు ఏంటంటే ఇలా ఫీల్ అవుతున్నారండి. సో దీనివల్ల ఏంటంటే ఇది రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతుంది. తొందరలోనే ఈ వ్యక్తులు ఏంటంటే ఒక లెసన్ అయితే నేర్చుకోబోతున్నారండి. అది ఏంటంటే మీ వల్ల అని నేను చెప్పను కానీ వీళ్ళ ఆలోచనలు వీళ్ళు చేసే పనుల వల్ల అని చెప్పొచ్చు. వీళ్ళు ఇప్పుడు మీ విషయంలో ఏవైతే తప్పులు చేస్తున్నారో ఇవే వీళ్ళని ఏంటంటే ఇబ్బంది పెడతాయి అని చెప్పొచ్చండి. తొందరలోనే ఏదో కానీ ఊహించేది జరుగుతుంది వీళ్ళ లైఫ్ లో, అదేంటంటే వీళ్ళని మొత్తానికే డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో అప్పటికే వీళ్ళు చాలా కోల్పోయారు అని అయితే రియలైజ్ అవుతారు. బట్ రియలైజ్ అయినా ఇంకా చేయగలిగింది ఏం లేదు. బట్ స్టిల్ డెఫినెట్ గా డ్యామేజ్ అయితే జరుగుతుంది. అండ్ ఈ డ్యామేజ్ వల్ల ఈ వ్యక్తులు మారడానికి ప్రయత్నాలు కూడా చేస్తారండి. అప్పటికైనా సరే వీళ్ళు ఏంటంటే పేషెన్స్ తో పాజిటివ్ గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ మీరు ఎలాంటి వాళ్ళు, ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఏం చేశారు, మీరు వాళ్ళతో చెప్పేవి వాళ్ళకి ఎందుకు ఆ టైంలో అర్థం అవ్వలేదు అని కొంత రిగ్రెట్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి ఏదైనా సరే ఈ వ్యక్తులు ఇప్పుడైతే అంతా బ్యాలెన్స్డ్ గా ఉంది, అంతా సిచ్యువేషన్స్ వీళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి అని ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో లేవు అని అర్థం అవుతుందండి. బట్ డెఫినెట్ గా ఈ వ్యక్తి విషయంలోనైతే మాత్రం మీరు ఎక్కువ వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఖచ్చితంగాను వీళ్ళైతే రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి డ్యామేజ్ కూడా జరుగుతుందండి. ఈ డ్యామేజ్ ని మీరు కూడా ఆపలేరు. ఒకవేళ కానీ అంటే వీళ్ళకి ఏదో జరిగే డ్యామేజ్ లో కానీ మీరు ఇంటర్ఫియర్ అయితే ఏమవుతుందో తెలుసా, మీరు కూడా ఇరుక్కుంటారు. దాని కాన్సిక్వెన్సెస్ మీ మీద కూడా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఇది వీళ్ళు క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది వీళ్ళు మాత్రమే ఆపాలి, ఆర్ వీళ్ళే ఇక్కడికి కట్ చేస్తే బాగుంటుంది. బట్ అది ఇక్కడ జరగకపోతే మాత్రం డెఫినెట్ గా వాళ్ళైతే అనుభవిస్తారండి. అండ్ ఇక్కడ చాలా వరకు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ ఇది ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే డెఫినెట్ గా వీళ్ళకి నిజంగానే డ్యామేజ్ అయితే జరుగుతుంది. ఈవెన్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కాకపోయినా సరే స్టిల్ జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, థర్డ్ పార్టీ అంటే ఎవరైనా అవ్వచ్చండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్,
స్పెషల్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, ఒక్కలే అని మాత్రం అనుకోవద్దు. ఇలా మొత్తానికి వీళ్ళైతే ఇబ్బంది పడతారు. అండ్ అప్పుడు ఏంటంటే లైన్లోకి వస్తారండి. వాళ్ళకి అప్పుడు భయం వేస్తుంది మీతో మాట్లాడాలి అన్నా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా ప్రయత్నాలు చేశారు, బట్ వాళ్ళు వినలేదు సరికదా, ఇంకొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు, థింగ్స్ బెటర్ అవుతాయి, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా జరుగుతాయి అని. బట్ ఎప్పుడైతే అలా జరగవో అప్పుడు వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది. మీతో మాట్లాడితే మీరెక్కడ క్రిటిసైజ్ చేస్తారో, లేకపోతే మీరెక్కడ అంటే వాళ్ళని బ్లేమ్ చేస్తారో, దీనివల్ల కూడా వాళ్ళు మళ్ళీ ఇంకోసారి హర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ఈ భయాలు అయితే వాళ్ళలో ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అండ్ మీ పరంగా వాళ్ళు ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టాలని కూడా చూస్తారు. పాస్ట్లో వాళ్ళు ఏదైతే రైట్ అనుకున్నారో అది రాంగ్ అయ్యిందో డెఫినెట్గా ఈసారి ఏంటంటే రైట్ చేయడానికే చూస్తారండి. వ్యక్తులు పర్సనల్గా టాక్సిక్ కాదు, కానీ మనుషులకి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ. వీళ్ళు అంటే ఏ తప్పు చేయరు అనే ఆ ఫీలింగ్ చాలా ఎక్కువ, ప్రౌడ్ ఫీలింగ్ అండి ఇది. సో ఇదైతే పోతుంది ఈ దెబ్బతో. కాకపోతే ఇవన్నీ జరగడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం వరకు మీరు వెయిట్ చేస్తే డెఫినెట్గా ఈ వ్యక్తులు అయితే కొన్ని తెలుసుకుంటారు. అండ్ ఎవరితోని ఎలా ఉండాలి, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా తెలుసుకుంటారండి. ఇది ఒక లెసన్ అవుతుంది వీళ్ళకి. యూనివర్స్ ఏంటంటే డెఫినెట్గా వీళ్ళకైతే ఒక లెసన్ నేర్పించాలి అనుకుంటుంది. అదైతే వీళ్ళు తొందరలోనే నేర్చుకుంటారు అని అయితే చెప్పొచ్చండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నా సరే టైం బీయింగ్ వాళ్ళతో మీరు ఏ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే మీకు సిచ్యువేషన్స్ పెద్ద బెనిఫిట్ అవ్వండి. అండ్ మీ ప్రయారిటీస్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. లైక్ ఏంటంటే ఈ వ్యక్తి మీరా అనే అక్కడ ప్రయారిటీస్ దగ్గర మీకు మీరే ఫస్ట్ రావాలి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు మీరు ఫస్ట్ వచ్చినా సరే మీరు ఏంటంటే ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, ఈ వ్యక్తితో ఫైట్ చేయడం అలాంటివి చేయొద్దు. కొంతకాలం వ్యక్తిని ఏం చేస్తారు అంటే అవాయిడ్ చేయండి ఆర్ కట్ చేయడం చూడండి. సో దట్ మీకు థింగ్స్ బెటర్ అవుతాయి. అండ్ మీరు కూడా ఏంటంటే కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం కానీ, లేకపోతే మీ సర్కిల్ ఉంటారు కదా, అంటే మీ పేరెంట్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మీ వెల్ విషర్స్ ఆర్ మీకు ఎవరైతే పాజిటివ్ వైబ్స్ ఇస్తుంటారో వాళ్ళతోని మాట్లాడి వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకోవడానికి చూడడం కానీ, టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తులతోని ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా వీళ్ళ పరంగా ఏ డెసిషన్ తీసుకున్నా సరే పెద్ద ఉపయోగం అయితే లేదండి. వీళ్ళని కొంతకాలం దూరం పెట్టడం ఒక్కటే సొల్యూషన్. ఎందుకంటే వీళ్ళున్న సిచ్యువేషన్ లో కానీ మీరు ఇంటర్ఫియర్ అయితే మీరు కూడా ఇబ్బంది పడతారు అన్నట్టుగా యూనివర్స్ అంటే ఒక మెసేజ్ లా ఇస్తుంది ఆర్ ఒక హింట్ లా ఇస్తుంది. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీకోసం మీరు ప్రెజెంట్ కేర్ తీసుకొని మీ ఫ్రెండ్స్ సర్కిల్ని కానీ మీ కనెక్షన్స్ని కానీ పెంచుకోండి. వీళ్ళ విషయాల్లో అయితే ఇంటర్ఫియర్ అవ్వద్దు కొంతకాలం. అండ్ వీళ్ళ విషయాలు కూడా ఎవరితో డిస్కస్ చేయొద్దు. మీరు ఎవరికి కూడా ఒపీనియన్స్ అడగడం కానీ, లేకపోతే అంటే ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడడం కానీ ఇలాంటివి అయితే చెయ్యొద్దండి. మీకోసం మీరు మాట్లాడుకోండి, మీకు నచ్చినవి మీరు షేర్ చేసుకోవడానికి చూడండి. ఈ వ్యక్తి కోసం అయితే ఎవరితో ఏం మాట్లాడొద్దు. అలా మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు కూడా ఏంటంటే కొంత బెటర్గా అనిపిస్తుంది. ఈ గ్యాప్లో వాళ్ళకు కూడా కొన్ని జరగాల్సినవి జరుగుతాయి. ఆ తర్వాత వాళ్ళే సెట్ అవుతారు, మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, మీకు దగ్గర అవడానికి కూడా చూస్తారు. ఎందుకో కానీ రిలేషన్షిప్లోని హార్మోనీ అయితే కనిపిస్తుంది. బట్ కొన్ని లెసన్స్ అయితే ఆ వ్యక్తులు నేర్చుకోవాలి. అండ్ ఆ తర్వాత ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనేది అది మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లాక్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి ఇప్పటికైనా సరే వాళ్ళు చేసిన వారు చేస్తున్న తప్పులు తెలుసుకుంటారా, దీనికోసం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తులు యాక్చువల్గా మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు ఇదొక పాజిటివ్ వేలో ఎండ్ అవుతుంది అని అనుకున్నారు. ఆర్ అట్లీస్ట్ మీ వల్ల ఈ వ్యక్తి లైఫ్లోకి ఒక అబండెన్స్ వస్తుంది అని స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారండి. వీళ్ళకైతే పర్సనల్గా మీరంటే గ్రడ్జెస్ కానీ లేకపోతే ఒక రైవలరీ కానీ ఏం లేదు.
డెఫినెట్గా మీరైతే వాళ్ళ లైఫ్లోకి హ్యాపీనెస్ని తీసుకొస్తారు అని బిలీవ్ చేశారు. అండ్ మీ పరంగా వాళ్ళు ఏంటంటే చేయాల్సినవి కూడా చేశారు. అది మరి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే మాత్రం సిన్సియర్గా ఉండడానికే ట్రై చేశారండి. కాకపోతే ఈ వ్యక్తులు ఎక్కడ మిస్టేక్ చేశారు అంటే కొంత మీ విషయంలో బయాస్డ్గా ఉన్నారు. లైక్ ఏంటంటే ఇప్పుడు ఏవైనా కొన్ని చాయిసెస్ చేసుకున్న దగ్గర ఎమోషనల్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. మీ విషయంలో ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను క్లియర్గా చెప్తాను. మీరు ఏదైనా వాళ్ళకి ఒకటి చెప్తే అది మీకు ఇంపార్టెంట్, మేబీ ఆ వ్యక్తికి కూడా అది ఇంపార్టెంటే. బట్ వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేసి లేకపోతే ఇది బెనిఫిట్ అవుతుంది అని ఆలోచించి అంటే చేయడం కానీ అలాంటివి ఏం లేవండి. వాళ్ళు ఎమోషనల్గా ఏదైనా ఒకటి కనెక్ట్ అయితే దాని వైపు స్టాండ్ తీసుకునే టైపు. అది రైట్ అయినా రాంగ్ అయినా సరే. ఈ వ్యక్తుల మెంటాలిటీ ఎలాంటిదంటే మంచి వాళ్ళే కానీ దేనికైనా సరే ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయితే అది రైట్ అయినా రాంగ్ అయినా చేసేస్తారు. అంటే మీరు అనుకోవచ్చు, మరి మాతో కూడా ఎమోషనల్ కనెక్షన్ ఉంది కదండి, మరి ఎందుకు మాకు ఇలా చేశారు, లేకపోతే మా విషయంలో తప్పుల మీద తప్పులు చేశారు అంటే వీళ్ళ ప్రయారిటీస్ అనేవి వీళ్ళకి తెలియలేదండి. అంటే ఇప్పుడు మీరు వీళ్ళకి ప్రయారిటీ అవ్వచ్చు కానీ టాప్ ప్రయారిటీ కాదు. ఇప్పుడు మీరా లేకపోతే ఇంకో వ్యక్తి వరకు ఎందుకు, ఇప్పుడు మీరా ఈ వ్యక్తి అంటే డెఫినెట్గా ఆ వ్యక్తినే వాళ్ళు చూస్ చేసుకుంటారు, మిమ్మల్ని వాళ్ళు చూస్ చేసుకోరు. లేకపోతే మీరా ఇంకో వ్యక్తి అంటే డెఫినెట్గా అక్కడ ఇంకో వ్యక్తి ప్రియారిటీ అయ్యారు కాబట్టి మీ విషయంలో మీకు ఇలా హర్ట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇక్కడ థర్డ్ పార్టీ అయితే ఉండడానికి అవకాశం ఉందండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఇలా తప్పులు చేశారు, ఇలా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అంటే థర్డ్ పార్టీ వల్ల ఇబ్బంది పెట్టారు. కొంచెం సెకండ్ కార్డ్ సెట్ ఎనర్జీస్, థర్డ్ కార్డ్ సెట్ ఎనర్జీస్ సిమిలర్గా ఉన్నాయి. ఏదైనా సరే ఇక్కడ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే ఈ వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేశారండి. సో ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్స్ కూడా ఎలా తీసుకున్నారు అంటే వాళ్ళ ఫేవర్లో తీసుకున్నారు, మీ ఫేవర్లో తీసుకోలేదు. దానివల్ల మీరు ఏంటంటే బాగా హర్ట్ అయ్యారు. అండ్ వాళ్ళు చేసిన తప్పును కూడా వాళ్ళు ఏంటంటే రియలైజ్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు రైట్ అని అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇక్కడ మీ సైడ్ నుంచి వాళ్ళకి ప్రెషర్ ఉంది అండ్ థర్డ్ పార్టీ సైడ్ నుంచి కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రెషర్ ఉందండి. వాళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్గా సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే ఎమోషన్స్ అనేవి హై అవుతున్నాయి. మనిషికి ఏంటంటే మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి, స్టెబిలిటీ లేదు, ఏం ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారు ఇవేం లేవండి. వాళ్ళే మైండ్లో కొన్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే ఎటు స్టాండ్ తీసుకోలేక అంటే మధ్యలోనే ఉండిపోయారు. దీనివల్ల మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుందండి. మీరు కూడా చాలా కష్టపడుతున్నారు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తి కూడా కష్టపడుతున్నారండి, ఎటు స్టాండ్ తీసుకోవాలో ఎటు మాట్లాడాలో తెలియక. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ విషయంలో వాళ్ళు తప్పు చేస్తున్నారా లేదా అనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంతలాగా వీళ్ళ మీద ఆ బర్డెన్ కానీ ప్రెషర్ కానీ ఉంది అని చెప్పొచ్చండి. సో ఇక్కడ ఏంటంటే ఈవెన్ మీరు రైట్ చేస్తున్నా సరే ఇది రైట్ అని చెప్పే పరిస్థితి లేదు. అలా అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఎండ్ చేసుకొని మీ వైపు వచ్చి పోనీ ఏదో అంటే ఎప్పట్లానే పాస్ట్లో లా ఉందాము అనుకున్నా సరే వాళ్ళకి అవకాశం లేదు. బికాజ్ ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని ఆపుతున్నారండి రానివ్వకుండా. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. చాలా వరకు కూడా ఈ థర్డ్ పార్టీ అనేది అమ్మాయి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరైనా అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా అవుతారండి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఆర్ ఒక స్పెషల్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. ఒక పర్టికులర్ వీళ్ళే అవ్వాలి అని అయితే రూల్ ఏం లేదు. బట్ ఏదైనా సరే నేను మీకు ఒకటి చెప్పగలనండి, ఈ వ్యక్తి ఏంటంటే అందుకే కొంత సెల్ఫిష్గా ఉంటున్నారు అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కాబట్టి ప్రాక్టికల్గా థింక్ చేసి అంటే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని వాళ్ళు ఏంటంటే డిసైడ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళ జడ్జిమెంట్ అనేది క్లౌడ్ అయిపోయిందని చెప్పొచ్చు అండి, కరెక్ట్గా ఆలోచించలేకపోతున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీకు పెయిన్ఫుల్గానే ఉంటుంది. ఇది ఎప్పటి వరకు అంటే కొంత వాళ్ళు రియలైజ్ అయ్యే వరకు కూడా. వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది, లేకపోతే మీరు ఈ వ్యక్తికి ఏం ఆఫర్ చేశారు, నిజంగానే ఈ వ్యక్తికి మీరు ట్రూ హ్యాపీనెస్ ఇచ్చారు అని రియలైజ్ అయిన తర్వాత ఇక్కడ థర్డ్ పార్టీ మాటలు వినడం మానేస్తారు. ఆర్ వీళ్ళ కోసం వీళ్ళు స్టాండ్ తీసుకుంటారు అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తులు ఏంటంటే ప్రజెంట్ ఎమోషనల్గా అంటే కొంత సఫర్ అవుతున్నారు. ఏదైనా సరే వీళ్ళకి ఈ టైంలోని ఎవరైనా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందండి.
ఇక్కడ మీరు ఫైట్ చేసి అక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఫైట్ చేసి లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసేసరికి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే అందరూ సెల్ఫిష్ అని అనిపిస్తుంది. వీళ్ళ కోసం ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు అనే ఫీలింగ్ లో వీళ్ళు ఉన్నారు. మేబీ వీళ్ళు చేసేది తప్పే అయి ఉండొచ్చు, కానీ స్టిల్ వాళ్ళలోని ఏంటంటే ఆ లోన్లీనెస్ ఫీలింగ్ కూడా ఉందండి. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ మర్చిపోయి పక్కన పెట్టేసి ముందుకు మూవ్ అవుదాం అన్నా సరే వాళ్ళకి అంటే ఆ దారి కూడా కనిపించట్లేదు. బట్ సూనర్ లేటర్ ఏమవుతుందంటే ఈ సిచ్యువేషన్ పరంగా ఇంకా ఈ వ్యక్తి మొత్తానికే గివప్ చేసేస్తారండి అన్ని కూడాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. సో ఈ ఛాలెంజెస్ అనేవి వాళ్ళు ఫేస్ చేయాలి, లేకపోతే వాళ్ళు అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో మళ్ళీ ఆ పీస్ఫుల్ డేస్ ని లీడ్ చేయాలి అని మాత్రమే ఆలోచిస్తున్నారు. వాళ్ళ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అయితే చాలు అనుకుంటున్నారు. ఈ విషెస్ ఏంటంటే మీతో ఫైట్స్ లేకపోతే వాళ్ళతో ఫైట్స్ అని కాదు, వాళ్ళ పీస్ అనేది వాళ్ళకి కావాలి అనే ఫీలింగ్ అండి. ఇది దొరికితే ఓకే, బట్ దొరకకపోతే మొత్తానికి అన్ని విడిచిపెట్టేసి అందరినీ కట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు తప్పును రియలైజ్ అయ్యి లేకపోతే మీతో మాట్లాడి మీతో కనెక్షన్ డెవలప్ చేసుకొని ఆ పరిస్థితి కొంత కనిపించట్లేదు. వాళ్ళు ఏంటంటే ఏ బ్యాగేజెస్ క్యారీ చెయ్యాలి అనుకోవట్లేదండి పాస్ట్ నుంచి ఆర్ ప్రెసెంట్ నుంచి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ బెటర్ అయితే చాలు అనే ఆ ఒక్క ఫీలింగ్ లోనే ఉన్నారు. అలా అని చెప్పి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకి ఏదో లైఫ్ ఇచ్చేయాలి లేకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేసేయాలి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని కూడా వీళ్ళు అనుకోవట్లేదు. వీళ్ళకి అసలు ఎవరి మీద ఆ హోప్స్ లేవు, ఏం లేవండి. వాళ్ళ విషెస్ అన్ని కంప్లీట్ గా వేరు. అవేంటంటే వ్యక్తులకు సంబంధించిన విషెస్ లాగా నాకైతే అనిపించట్లేదు. వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వాలి అనేది ఒక్కటే వాళ్ళ విష్ లాగా అయితే అనిపిస్తుంది. మనుషులు ఏంటంటే ఇరుక్కున్నారని చెప్పొచ్చండి. ఇంకేదైనా ఒక సిచ్యువేషన్ లో ఇరుక్కున్న తర్వాత ఎలా ఉంటుంది దాన్ని వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. సో ఈ వ్యక్తులు కూడా అదే చేస్తున్నారు అని చెప్పొచ్చు. మీరేంటంటే ఈ వ్యక్తుల మీద ప్రెషర్ అయితే పెట్టొద్దులండి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి కూడా వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా పెడితే ఏమవుతుందంటే వీళ్ళు మీకు పెద్ద ఫేవర్ అయితే చేయరండి. అండ్ వాళ్ళ తప్పును కూడా వాళ్ళు తెలుసుకోరు అలాంటి సిచ్యువేషన్ అయితే. సో మీరేంటంటే కొంతకాలం సైలెంట్ గా ఉండండి అండ్ చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో మీరు కూడా ఈ సిచ్యువేషన్ పరంగా ఎగ్జాస్ట్ అయిపోయారండి. ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా ఎగ్జాస్ట్ అవ్వలేదు, బట్ మీరైతే మాత్రం ఎగ్జాస్ట్ కూడా అయిపోయారు. అండ్ మీరు కూడా మొత్తానికి గివప్ చేసేయాలి అనుకుంటున్నారు. ఇంకా మీకు కూడా ఇది కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తితో మాట్లాడితే గొడవలు వస్తున్నాయి, లేకపోతే వీళ్ళ పరంగా అంటే మీరు ఏం చేసినా సరే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఆ తప్పు తెలుసుకోవడం కాదు కదా, ఇన్ రిటర్న్ తప్పులు వెతుక్కొని కూర్చుంటున్నారు అని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే టైం టు టైం ఇద్దరి మధ్యలో కూడా అండర్స్టాండింగ్ అనేది కుదరట్లేదు. సో మీరేంటంటే ఈ సిచ్యువేషన్ లోని ఇంకా చేసేదేం లేదు అనే ఆ క్లారిటీకి వచ్చేసారనమాట. ఈవెన్ అప్పుడప్పుడు మీకు కొన్ని ఐడియాస్ వస్తున్నాయి, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని. బట్ ఈ వ్యక్తి అది ఎలా అర్థం చేసుకుంటారో మళ్ళీ ఇది ఇంకెంత పెద్దది అవుతుందో అనే ఈ ఫీలింగ్ తో ఏంటంటే అంటే ఆ ప్రయత్నాలు కూడా మానేసుకుంటున్నారు. బట్ ఆ ప్రయత్నం చేసినా సరే అది సక్సెస్ అవ్వట్లేదు కూడాను. ఈ సిచ్యువేషన్ లో మీకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. చాలా హెడ్ఏక్ గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ ఛాలెంజెస్ అన్ని మీరే ఎందుకు ఫేస్ చేస్తున్నారు, ఇదేదో బ్యాడ్ లక్ లా ఉంది అని కూడా ఫీల్ అవుతున్నారు. కానీ నేను మీకు ఒకటే చెప్తానండి, ఇది బ్యాడ్ లక్ అయితే కాదు. కాకపోతే ప్రతి మనిషి లైఫ్ లో కూడా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి కదా. సో ఇది కూడా మీ లైఫ్ లో ఒక ఛాలెంజ్ అని. దీన్ని ఏంటంటే మీరు ఫేస్ చేయకపోయినా కనీసం మీరు ఏంటంటే సైలెంట్ గా ఉండండి టైం బీయింగ్. ఎందుకంటే ఇక్కడ మీరు ఏం చేసినా సరే ఇది రాంగ్ వేలోకే వెళ్తుంది. అండ్ ఆ వ్యక్తికి కూడా ఇది ఏంటంటే ఎగ్జాస్టింగ్ గానే ఉంటుంది. మొత్తానికి ఇక్కడ మీ నుంచి అటు నుంచి ప్రెషర్ వస్తే ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా అన్ని విడిచిపెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అవి కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. సో వీళ్ళ తప్పునైతే మేబీ ఏదో ఒక రోజు అయితే తెలుసుకుంటారండి. ఎందుకంటే వ్యక్తులు మరీ అంత టాక్సిక్ లాగా నాకు కనిపించట్లేదు, బట్ ఎమోషనల్ అన్నమాట. సో ఇలాంటి వ్యక్తులు తెలుసుకోరు అని కాదు, కానీ మీరు ఈ సిచ్యువేషన్ లో ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వకపోతే ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఇస్తున్న ప్రెజర్ కి లేకపోతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కి వీళ్ళైతే డెఫినెట్ గా రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు కూడా అలానే చేస్తే వాళ్ళలానే ఆ ప్రెషర్ ఇస్తే ఇది బెటర్ అవ్వదండి. అది మాత్రం నేను మీకు క్లియర్ గా చెప్పగలను. అండ్ ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ లేకపోయినా సరే మీరైతే ప్రెషర్ ఇవ్వద్దండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే డెఫినెట్ గా వీళ్ళు మీ వైపే ఉంటారు. బట్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళకైతే అదర్ ఛాలెంజెస్ ఏవో ఉన్నాయండి. ఈ ఛాలెంజెస్ అనేవి వాళ్ళు ఓవర్కమ్ చేయలేక మీరు వాళ్ళకి ఈజీ టార్గెట్ అయిపోయారు. సో దీనివల్లే వాళ్ళు ఏంటంటే మీ విషయంలో తప్పుల మీద తప్పులు చేసుకొని వెళ్తున్నారు అండ్ రియలైజ్ అవ్వట్లేదు కూడా. బట్ ఇది కంటిన్యూ అయితే అవ్వదండి ఎక్కువ కాలం. సో ఆ
టైం వచ్చే వరకు మాత్రం వెయిట్ చేయండి. ఎందుకంటే వ్యక్తులకు పర్సనల్గా మీరంటే ఎలాంటి గ్రడ్జెస్ లేదు, ఎలాంటి హేట్రెడ్ కూడా లేదు. అదొక్కటి చాలండి ఏ రోజైనా సరే రిలేషన్ బెటర్ అవ్వడానికి. లేదు ఈ వ్యక్తితో మేము పడలేము, మాకు హెడ్ఏక్గానే ఉంది, ఇంకా మా వల్ల కాదు అనుకుంటే మీరేంటంటే ఇంకా మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. దానికైతే ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారో మీకు తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారమే మీరైతే డెసిషన్స్ తీసుకోవచ్చండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో అవి చూసిన తర్వాత అయినా సరే మీ సిచ్యువేషన్స్ కోసం మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీ సిచ్యువేషన్స్ కోసం ఇంకా మీకు క్లారిటీ రావాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.